పరిస్థితిలో ఈరోజు ఆరోగ్యశ్రీ ఉంది. ఇదే ఆరోగ్యశ్రీ ఈ రోజు నుంచి జూలై 8వ తారీఖు నుంచి నాన్నగారి పుట్టినరోజు నుంచి మరో 6 జిల్లాలలో 2059 రోగాలకు తీసుకొని పోతా ఉన్నాం. నవంబర్ 14th నాటికి మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఆరోగ్యశ్రీ 2059 రోగాలను కవర్ చేసే పరిస్థితిలోకి ఆరోగ్యశ్రీ వ్యవస్థను తీసుకొని పోతా ఉన్నాం. ఆరోగ్యం కోసం ఏ ఒక్కరూ కూడా ఈ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి వైద్యం ఖర్చు 1000 దాటితే అది ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యేట్టుగా చేయాలి అని చెప్పి దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఈరోజు పక్క రాష్ట్రాలలో కూడా మంచి హాస్పిటల్స్ ఎక్కడైనా ఉంటే దాదాపుగా 130 చిల్లర హాస్పిటల్స్ ఈరోజు పక్క రాష్ట్రాలలో ఉన్న మంచి హాస్పిటల్స్ కూడా ఆరోగ్యశ్రీలో ఎంపానల్ చేసి ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా మంచి హాస్పిటల్లో ఉచితంగా చిరునవ్వుతో వైద్యం చేయించుకునే పరిస్థితిలోకి ఈరోజు తీసుకొని రాగలిగాం. సత్యబాబు ఇలాంటి అందరిని చూసి వీళ్ళకి ఏదైనా అయితే ఏం చేయాలి, నేను చాలాసార్లు బైకుల్లో పడిపోతూ ఉన్నాడు, తల కొట్టేసుకున్నాను. వెనక జాగ్రత్త రా బాబు, మీకు ఏదైనా అయితే నేను విలవిల్లు ఆడిపోతాను, మీరు పరిగెట్టగానంటే వినరా. సరే నేనేం చేశాను, మీరు తగ్గండి అవి చెప్పిన తర్వాత నేను నాయకులందరితో మాట్లాడి ఒకటే నిర్ణయించుకున్నాను, నాకు ఏదైనా దెబ్బలు తగిలితే మా వాళ్ళకి ఏదైనా కనీసం ఒక చిన్నపాటి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వండి. నాకు నిజంగా 5 లక్షలు సరిపోలా, కాదు ఉన్న పరిస్థితులకి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నా లోపల ఏముందో చెప్తాను, అది ఒక రోజున సాధ్యపడద్దని ఆలోచిస్తున్నాను. ఓ 25 లక్షలు లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి, అది నా కోరిక. ఆరోగ్యశ్రీ పథకం నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్దాం. నేను అనేది హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వగలిగితే, మీరు ఇంతమంది ట్యాక్స్ పే చేస్తూ ఉన్నాం. ఇంగ్లాండ్లో ఉంది హెల్త్ ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కరికి నువ్వు బటన్ నొక్కి 10,000 5,000 కాదు, ఆరోగ్యశ్రీలు కాదు, ఏ జబ్బు వచ్చినా, కిడ్నీ జబ్బు రాని, ఏ జబ్బు రాని, లెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పే. ఇన్సూరెన్స్ కంపెనీని పే చేద్దాం. నేను పార్టీలో క్రియాశీలక సభ్యులకి గాయపడితే 50,000 హైయెస్ట్ నేను పే చేస్తున్నాను. ఒక పార్టీగా మనిషి ప్రాణం కోల్పోతే 5 లక్షలు ఇస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం జనసేనలో కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే, మీరందరూ మద్దతు ఇస్తే, మేము పెట్టదలుచుకుంది ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా పథకం నేను అమలు చేస్తాను.